ఎన్టీఆర్ జిల్లా బూదవాడ అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారం వద్ద ఉద్రిక్తత. బాయిలర్ పేలుళ్లలో మృతి చెందిన వారి బంధువుల ఆందోళనలు, ఫ్యాక్టరీని ముట్టడించిన గ్రామస్తులు, భారీ పోలీస్ బందోబస్తు. పూజల కోసం 2 రోజుల క్రితం సమాధిలోకి స్వామీజీ 5 రోజులకి తిరిగొస్తానంటూ లోపలికి వెళ్లిన సద్గురు సత్యానంద విషయం బయటికి పొక్కడంతో పోలీసుల ఎంట్రీ. నచ్చజెప్పి బయటకు తీసుకొచ్చిన ఖాకీలు. కృష్ణా జిల్లా సత్రవపాలెంలో పేకాట శిబిరంపై పోలీసుల దాడి. రాత్రిపూట ఛార్జింగ్ లైట్ల వెలుతురులో ఆడుతున్న కేటుగాలు. 8 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లిలో శంకుస్థాపనలు. 22 కోట్ల వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణ పనులు. 4 లేన్ల జాతీయ రహదారికి ప్రజా ప్రతినిధుల భూమి పూజ. చిత్తూరు జిల్లా కొత్తపేటలో మున్సిపల్ అధికారి నిర్వాకం. దారి సమస్య కోసం ఫోన్ చేసిన మహిళతో అసభ్య సంభాషణ. కమిషనర్ తీరుకు నిరసనగా ప్లకార్డులతో నిరసన. మహిళకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేసిన పోలీసులు. యజమానిని నమ్మించి డబ్బుతో ఉడాయించిన డ్రైవర్, 15 లక్షలతో పారిపోయిన దయారా. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఘటన. శ్రీకాకుళం జిల్లా రేగులపాడు దగ్గర రిజర్వాయర్ నిర్మాణం పనులను పరిశీలించిన కలెక్టర్. వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని హామీ. పరిహారం అందలేదంటూ కలెక్టర్ వద్ద మొరపెట్టుకున్న నిర్వాసితులు. అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైలు నుంచి పారిపోయిన ఖైదీ అరెస్ట్. గతేడాది హత్య కేసులో పట్టుబడి జైలు శిక్ష అనుభవిస్తున్న షేక్ మస్తాన్ రాజంపేట నుంచి ముంబై వెళ్తున్నాడనే సమాచారంతో పోలీసుల అలర్ట్. షేక్ మస్తాన్ను అరెస్ట్ చేసి జైలుకు తరలించిన పోలీసులు. సిద్దిపేట జిల్లా రంగనాయక్ సాగర్ వద్ద బైక్ రేసింగ్లు. ప్రమాదకరంగా ఫీట్లు చేస్తున్న యువత. పోలీసుల పర్యవేక్షణ లేకపోవడంతో సెలవు రోజుల్లో రేసింగ్లు. హైదరాబాద్ నుంచి వచ్చి హల్చల్ చేస్తున్న యూత్. కాకినాడ జిల్లా బొందగుంటలో రేషన్ బియ్యం దందా. ఒక ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన వ్యాపారులు. 1250 కేజీల పీడీస్ రైస్ ను స్వాధీనం చేసుకున్న అధికారులు. కందా సత్యనారాయణ అనే వ్యక్తిపై కేసు నమోదు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో పోలీసుల తనిఖీలు. వరుస చోరీలు, మావోయిస్టుల కదలికల నేపథ్యంలో చెకింగ్స్. అనుమానిత వ్యక్తుల్ని క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు. రహదారులపై ఇష్టారీతిన వాహనాలు నడిపితే చర్యలు తప్పవని వార్నింగ్. అరకొర సౌకర్యాలతో అన్నవరం సత్యదేవుని నమూనా ఆలయం. ప్రసాదాలు తీసుకునేందుకు వీలుగా గతేడాదిలో పనులు ప్రారంభం. నిర్మాణ పనుల్లో మార్పులు చేయడంతో ముందుకు సాగని నిర్మాణం. మైనర్ విద్యార్థులకి ఈ సిగరెట్లు అమ్ముతున్న ముఠా గుట్టురట్టు. పాత బస్తీలో యువకుడు జాఫర్ను అరెస్టు చేసిన నార్కోటిక్ పోలీసులు. 55 బాక్సులలో పలు ఫ్లేవర్ల ఈ సిగరెట్లు స్వాధీనం. కార్పొరేట్ స్కూల్స్ పిల్లలకి మత్తు పదార్థాలు అమ్ముతున్న ముఠా. హైదరాబాద్లోని కేవ్ పబ్లో దాడులు. డ్రగ్స్ తీసుకుంటూ చిక్కిన ప్రముఖులు. పోలీసులకు పట్టుబడిన వ్యాపారవేత్తలు.